హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. మనం 10th క్లాస్ ఇంగ్లీష్ ఎగ్జామ్ సంబంధించి ఇంపార్టెంట్ గ్రామర్ టాపిక్స్ అన్నిటిని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఉన్నాం మన ఛానల్లో. సో ఈరోజు క్వశ్చన్ నెంబర్ 17 జంబుల్డ్ సెంటెన్సెస్. ఇవి 5 మార్క్స్కి వస్తాయి. ఎట్లా చేయాలో ఇందులో సింపుల్ అంటే ప్యాసేజ్ చదవుకోకుండా ఎట్లా చేయాలని చెప్పేసి సింపుల్ ట్రిక్ ఇందులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. రీసెంట్గా ఎస్సీఆర్టీ వాళ్ళు రిలీజ్ చేసినటువంటి 3 మోడల్ పేపర్స్ ఉన్నాయి కదా ఇంపార్టెంట్వి, వాటిని సాల్వ్ చేసుకుంటూ ఇంకొక ఎక్సర్సైజ్ కూడా చేద్దాం. సో లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. క్వశ్చన్ నెంబర్ 17 ఇట్లా ఇస్తారు క్వశ్చన్. రీడ్ ద ఫాలోయింగ్ ప్యాసేజ్ కేర్ఫుల్లీ అని చెప్పి ఒక జనరల్ ప్యాసేజ్ ఇస్తారనమాట. దెర్ వాజ్ ఎ బిగ్ బ్యానియన్ ట్రీ వేర్ 2 crows హస్బెండ్ అండ్ వైఫ్ అని చెప్పేసి ఒక చిన్న స్టోరీ ఉంది ఇక్కడ. మనం ఏం చేయాలంటే దీన్ని చదవాల్సిన అవసరమే లేదు. యాక్చువల్లీ ఒరిజినల్గా ఎట్లా చేయాలంటే ఆ లెసన్ అంతా అంటే ప్యాసేజ్ అంతా చదివి కింద ఒక 5 సెంటెన్సెస్ ఇచ్చి ఉంటారు, వాటిని కరెక్ట్ మీనింగ్ఫుల్ ఆర్డర్లో రాయాలి. ఇట్లా క్వశ్చన్ ఇస్తారు. ప్యాసేజ్ ఇచ్చిన తర్వాత నౌ అరేంజ్ ద ఫాలోయింగ్ జంబుల్డ్ సెంటెన్సెస్ ఇంటూ ఏ మీనింగ్ఫుల్ ఆర్డర్ అని 5 మార్క్స్ ఉంటాయి. సో మనం ఏం చేయాలంటే యాక్చువల్లీ ఇందులో ఈ ప్యాసేజ్ని చదవాల్సిన అవసరం లేకుండా 2 సింపుల్ స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్ది గివ్ ద నంబర్స్ టు ద సెంటెన్సెస్ యాజ్ దేర్ ఆర్డర్ ఫ్రమ్ ద ప్యాసేజెస్. అంటే అవి ఆ ప్యాసేజ్లో ఏ ఆర్డర్లో వస్తున్నాయో వాటికి ఆ నంబర్స్ ఇచ్చుకోవాలి మనం. ఫస్ట్ చూడండి, ఏ ఉంది ఇక్కడ. ద క్రోస్ వెంట్ టు ఎ జాకల్ అండ్ సాట్ హిస్ అడ్వైజ్ అన్నాం. సో ఈ సెంటెన్స్ ఎక్కడుందో ఎతకాల పైన. ద క్రోస్ వెంట్ టు ఎ జాకల్ అండ్ సాట్ హిస్ అడ్వైజ్. బాగా అబ్జర్వ్ చేస్తే ఈ సెకండ్ పారాగ్రాఫ్లో ఫస్ట్ లైన్లో ఉంది చూడండి. ద క్రోస్ వెంట్ టు ఎ జాకల్ హూ లివ్డ్ ఇన్ ఎ నియర్ బై బనియన్ ట్రీ టు సీక్ హిజ్ అడ్వైజ్ అన్నాడు. సీక్ పాస్ట్ అండ్ సాట్ కదా, సో అదే లైన్ అనమాట. సో ఏం చేయాలంటే పైన నుంచి కౌంట్ చేసుకుంటూ రావాలా. 1 2 3 4 5 6th. సో ఈ టోటల్ ప్యాసేజ్లో ఎన్నో లైన్లో ఉంది? అది 6th లైన్లో ఉంది. సో ఏం చేస్తామంటే ఇక్కడ ఏ పక్కన 6 అని రాసేసుకుంటాం. క్వశ్చన్ పేపర్లో ఇది రాయకూడదు, జస్ట్ రఫ్గా పక్కన రాసుకొని ఆన్సర్ చేయాల్సి ఉంటుంది అనమాట, అది కనిపించకూడదు. నెక్స్ట్ రెండోది, పవర్ఫుల్ ఎనిమీస్ కెన్ బి ఓవర్కమ్ విత్ ద యూజ్ ఆఫ్ విట్ అన్నాడు. అది లాస్ట్లో ఉంటుంది చూడు. ఈవెన్ పవర్ఫుల్ ఎనిమీస్ కెన్ బి ఓవర్కమ్ విత్ ద యూజ్ ఆఫ్ విట్. సో అది పైన నుంచి మనం కౌంట్ చేసుకుంటూ వస్తే 6 7 8 9 10 11 11th లైన్లో ఉంది. సో బి పక్కన 11. అదేవిధంగా సి, 2 crows ప్రిపేర్డ్ ఎ నైస్ నెస్ట్ అండ్ మేడ్ ఇట్ దేర్ హోమ్ అన్నాడు. సో అది వచ్చేసి ఆ సి అనేది సెకండ్ లైన్లో ఉంది. ఇక్కడ ఉంది కదా, ఏ నైస్ నెస్ట్ అండ్ మేడ్ ఇట్ దేర్ హోమ్. సో సెకండ్ రాసేసినాం. నెక్స్ట్ డి, ద జాకల్ అజ్యూర్డ్ ద బర్డ్స్ అండ్ ఆస్ ద బర్డ్స్ టు బి బ్రేవ్. సో ఆ డి వచ్చేసి 10th లైన్లో ఉంటుంది అనమాట, లాస్ట్లో. ప్లీజ్ డోంట్ గివ్ అప్ అన్నాడు. అంటే ఆ జాకల్ రిప్లై ఇచ్చింది ప్లీజ్ డోంట్ గివ్ అప్ అని. అంటే భయపడొద్దండి, ధైర్యంగా ఉండండి అని అర్థం. దాని మీనింగ్ అంటే ఎగ్జాక్ట్గా ఇక్కడ ఉన్నటువంటి వర్డ్సే ఉంటాయని మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు. కొంచెం చేంజెస్ ఉంటాయి, వాటి యొక్క సినోనిమ్స్ ఉండొచ్చు, డిఫరెంట్ మీనింగ్లో ఇచ్చి ఉంటాడు. సో మనం జాగ్రత్తగా చేయాల్సి ఉంటుంది. ఈ దెర్ వాజ్ అ బ్లాక్ కోబ్రా ఇన్ ద హాలో అండ్ ఎట్ ద న్యూలీ బార్న్ బర్డ్స్. అది వచ్చేసి 4th లైన్లో ఉంది. అంటే ఏకు 6 బి 11 సి 2 డి 10 ఈ 4 ఇట్లా ఇచ్చుకున్నాం కదా, అది ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ ఏంటంటే అరేంజ్ దెమ్ ఇన్ అసెండింగ్ ఆర్డర్ అండ్ విల్ గెట్ ద కరెక్ట్ మీనింగ్ఫుల్ ఆర్డర్. సో ఆ వచ్చినటువంటి నంబర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అసెండింగ్ ఆర్డర్లో కరెస్పాండింగ్ ఆ లెటర్స్ రాసేస్తే అయిపోతుంది అనమాట. సో అసెండింగ్ ఆర్డర్లో అంటే ఫస్ట్ స్మాల్ నెంబర్ ఏంటి 2, 2కి కరెస్పాండింగ్ వర్డ్ ఏంటి అక్కడ లెటరు సి. సో ఫస్ట్ వచ్చేసి సి. 2 తర్వాత 4 కదా, అంటే ఈ. 4 తర్వాత ఏంటి నెక్స్ట్ నెంబర్ 6. సో ఏ, 6కి ఏ ఉంది కాబట్టి. నెక్స్ట్ 6 తర్వాత 10, సో డి. 10 తర్వాత 11, 11 కాబట్టి బి. సిఈఏ డిబి, ఇది మనకు కావాల్సినటువంటి కరెక్ట్ ఆర్డర్. మనం ఏం చేయాలంటే ఆన్సర్ అని పెట్టేసి క్వశ్చన్ నెంబర్ రాస్తాం 17 అని. సిఈఏ డిబి ఇట్లా రాసి దాంతోపాటుగా ఈ కంప్లీట్ సెంటెన్సెస్ కూడా రాయాల్సి ఉంటుంది. సో సి అని పెట్టేసి పైన ఏ సెంటెన్స్ ఉందో కంప్లీట్గా 2 crows went to a jackal and sought his advice. నెక్స్ట్ ఈ పెట్టి ఆ ఫుల్ సెంటెన్స్. దెర్ వాజ్ అ బ్లాక్ కోబ్రా ఇన్ ద హాలో అండ్ ఎట్ ద న్యూలీ బార్న్ బర్డ్స్. నెక్స్ట్ ఏ, ద క్రోస్ వెంట్ టు ఎ జాకల్ అండ్ సాట్ హిస్ అడ్వైస్. దాని తర్వాత డి బి ఇట్లా ఫుల్ సెంటెన్సెస్ రాసిస్తాం. అయిపోయింది సింపుల్గా. ప్యాసేజ్ ఏం చదువుకోకుండా జస్ట్ 1 minute 2 minutesలో మనం 5 మార్క్స్ గెయిన్ చేసేస్తాం. 1 minute అంతే. నెక్స్ట్ మోడల్ పేపర్ 2, దీన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో సేమ్ రీడ్ ద ఫాలోయింగ్ ప్యాసేజ్ అని చెప్పి ఒక ప్యాసేజ్ ఇస్తారు. నౌ అరేంజ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ ఇంటే మీనింగ్ఫుల్ ఆర్డర్, సేమ్ ఇట్లనే ఉంటుంది. సో సేమ్ ఫస్ట్ స్టెప్ ఏంటి, వాటికి నంబర్స్ ఇచ్చుకోవాలి. ఈ సెంటెన్సెస్ని చదివి పైన ఆ పారాగ్రాఫ్లో ఎన్నో లైన్లో ఉన్నాయని చెప్పేసి ఆ కరెస్పాండింగ్ నెంబర్ పక్కన రాసేసుకుంటాం.
ద ఫార్మర్ డిడ్ నాట్ ఫైండ్ ఎనీ ఎగ్స్ ఇన్ ఇట్స్ స్టమక్ వెన్ ఈ కిల్డ్ ఇట్. సో క్వశ్చన్ పేపర్లో దీని పక్కనే ఏ పక్కనే నెంబర్ రాసేసుకుంటే సరిపోతుంది. ద ఫార్మర్ డిడ్ నాట్ ఫైండ్ ఎనీ ఎగ్స్ అన్నాడు. సో ఎక్కడుంది, లాస్ట్లో ఉంది చూడండి, 1 2 3 4 5th లైన్లో దే ఫౌండ్ నో ఎగ్స్ అని. ఫైండ్ డిడ్ నాట్ ఫైండ్ ఎనీ ఎగ్స్ అన్న నో ఎగ్స్ అన్న సేమ్ కదా దాన్ని చంపిన తర్వాత. సో అది ఏ పక్కన 5 అని రాసుకుంటాం. నెక్స్ట్ బి, ద ఫార్మర్ వాంట్స్ టు గెట్ ఆల్ ద ఎగ్స్ అట్ వన్స్ టు బికమ్ రిచ్. సో సి, బికమ్ రిచ్ అంటే చూడండి, అండ్ మేక్ ఎ లాట్ ఆఫ్ మనీ అండ్ బికమ్ ఏ వెల్దీ పర్సన్. వెల్దీ పర్సన్ అంటే రిచ్ అని కదా. సో బి వచ్చేసి 3 థర్డ్ లైన్లో ఉంది, అంటే లాట్ ఆఫ్ మనీ సంపాదించాలనుకున్నాడు అని. నెక్స్ట్ ద ఫార్మర్ అండర్స్టూడ్ దట్ ఈ స్పాయిల్డ్ హిస్ సోర్స్ ఆఫ్ లైఫ్ డ్యూ టు హిస్ గ్రీడ్. తన స్వార్థం వల్ల మొత్తం ఆ బంగారు బాతుని చంపేసుకున్నాడు, ఏది లేకుండా పోయిందనమాట. అది లాస్ట్లో ఉంది చూడండి, అవుట్ ఆఫ్ గ్రీడ్ అని. సో సి వచ్చేసి 6th లైన్లో ఉంది కాబట్టి 6. నెక్స్ట్ డి, ద ఫార్మర్ హ్యాడ్ ఎ గూస్ దట్ లేడ్ ఎ గోల్డెన్ ఎగ్ ఎవ్రీ డే. ఫస్ట్లోనే ఉంది, ఫస్ట్ సెంటెన్స్ అది. సో నెంబర్ 1 డి పక్కన. నెక్స్ట్ ఈ ఎవ్రీడే ద ఫార్మర్ సెల్స్ యాన్ ఎగ్ అండ్ ఫుల్ఫిల్స్ హిస్ ఫ్యామిలీస్ నీడ్స్ అన్నాడు. ఈ అది వచ్చేసి 2nd లైన్లో ఉంది, డే టు డే నీడ్స్. సో డైలీ నీడ్స్ అని అర్థం, డే టు డే అంటే సో డైలీ నీడ్స్, ఫ్యామిలీస్ నీడ్స్. నెంబర్లు ఇచ్చేసుకున్నాం. స్టెప్ 2 ఏంటి, అసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేసుకోవడం. సో స్మాల్ నెంబర్ 1 కాబట్టి డి, నెక్స్ట్ 2 ఈ, తర్వాత 3 ఉంది బి, నెక్స్ట్ 5 సో ఏ, నెక్స్ట్ 6 సి, డిఈబి ఏసి. ఇది కరెక్ట్ ఆన్సర్. వాటితో పాటుగా ఫుల్ సెంటెన్సెస్ కూడా మనం రాయాలి. నేను ఇక్కడ రాయలేదు, మన ఎగ్జామ్లో రాయాల్సి ఉంటుంది. సింపుల్గా అయిపోయింది, 5 మార్క్స్ వస్తాయి. నెక్స్ట్ మోడల్ పేపర్ 3 కూడా చూసుకుందాం. క్వశ్చన్ నెంబర్ 17, గెలీలియో సైంటిస్ట్ గురించి ఇచ్చున్నారు. ఫస్ట్ది, హీ డెవలప్డ్ సైంటిఫిక్ మెథడ్ అండ్ మేడ్ ఇంపార్టెంట్ ఫైండింగ్స్ ఇన్ ఫిజిక్స్ అన్నాడు. సో అది ఎక్కడుందంటే 6th లైన్లో ఉందన్నమాట. 1 2 3 4 5 6th లైన్లో ఉంది కదా. సైంటిఫిక్ మెథడ్ అండ్ మేడ్ క్రిటికల్ డిస్కవరీస్ అన్నాడు. ఫైండింగ్స్ అన్న డిస్కవరీస్ అన్న సేమ్ కదా ఫిజిక్స్లో. సో 6. నెక్స్ట్ ఇట్ వాస్ గెలీలియో హూ ఇంప్రూవ్ టెలిస్కోప్ ఫర్ ఆస్ట్రనామికల్ అబ్జర్వేషన్స్ అన్నాం. అది 4th లైన్లో 1 2 3 4. సో టెలిస్కోప్ని ఇంప్రూవ్ చేసినాడు, ఇంప్రూవ్ ద టెలిస్కోప్. ఓకే. నెక్స్ట్ సి, ద చర్చ్ పనిష్డ్ హిమ్ ఫర్ ఎ సపోర్ట్ ఆఫ్ హీలియోసెంట్రిక్ థియరీ అన్నాడు. అది వచ్చేసి 8th లైన్లో ఉంటుంది, హీలియోసెంట్రిక్ థియరీ అని. హీలియోసెంట్రిసిజం అన్నాడు కదా, 1 2 3 4 5 6 7 8 హీలియోసెంట్రిసిజం అన్నాడు. సో అది. నెక్స్ట్ గెలీలియో వాస్ బార్న్ ఇన్ ఇటలీ. సో అది ఎక్కడుంది, ఇటాలియన్ ఫిజిసిస్ట్ అన్నాం కదా. సో నెంబర్ 1. నెక్స్ట్ ఈ లాస్ట్ది ఈ, విత్ ద హెల్ప్ ఆఫ్ ద టెలిస్కోప్ హీ అబ్జర్వ్డ్ ప్లానెట్స్ అండ్ దేర్ ఇంప్రూవ్మెంట్. సో 5th లైన్ 1 2 3 4 5. సో ఈ ప్లానెట్స్ ఇక్కడ ఉన్నాయి కదా, జూపిటర్ వీనస్ ఇవన్నీ ప్లానెట్స్. సో ఈ పెట్టేసాం. వాటిని ఫస్ట్ స్టెప్ అయిపోయింది. సెకండ్ స్టెప్ ఏంటి, అసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేయడం, డిబిఈఏసి. ఇది వాటితో పాటు ఫుల్ సెంటెన్సెస్ని కూడా రాయాల్సి ఉంటుంది. ఓకే. ఇప్పుడు ఏం చేస్తారంటే, నేను మీకు ఒక ఎక్సర్సైజ్ ఇస్తున్నాను. క్వశ్చన్ నెంబర్ 17 ఇది జనరల్ సెంటెన్స్. సో దీన్ని చేసి వీలైతే కామెంట్ బాక్స్లో ఆన్సర్ పెట్టండి. సో క్వశ్చన్ నెంబర్ 17 చదవండి. ఐజాక్ న్యూటన్ 1643 to 1727 was an English physicist, mathematician and astronomer who made significant contributions to science. He is best known for his laws of motion and universal gravitation, which laid the foundation for classical mechanics. Newton also made significant advancements in optics and developed the reflecting telescope. His book Philosophy Naturalis Principia Mathematica is considered one of the most influential works in the history of science. He formulated the 3 laws of motion, which describe the relationship between an object and the forces acting upon it. His work on gravity explained planetary motion and revolutionized physics. So, ఇది passage. Now arrange the following jumbled sentences into a meaningful order. నేను 5 sentences ఇచ్చినాను, వీటిని కరెక్ట్ ఆర్డర్లో పెట్టి ఆన్సర్ రాయండి. A. Newton formulated the 3 laws of motion. B. He developed the reflecting telescope and made contributions to optics. C. His book Principia Mathematica is one of the most influential works in science. D. Newton was an English physicist and mathematician. E. His work on gravity explained planetary motion. సో దాని కరెక్ట్ ఆన్సర్ ఫైండ్ అవుట్ చేసి కామెంట్స్లో పెట్టండి అండ్ ఈ వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.